చందమామ కథ గుడి గంటలు. మాడుగుల మన్యంలో మంగన్న ఒక కోయవాడు. వాని తొలి భార్యకు ఇద్దరు బిడ్డలు. సింగన్న అనే కుర్రాడు, దుర్గాలు అనే ఆడపిల్లాను. మంగన్న భార్యకు సవతి బిడ్డలంటే కంటిగింపుగా ఉండేది. పసిపాప దుర్గాలు వట్టి అమాయకురాలు. సవతి తల్లి బాధ పెట్టినప్పుడల్లా బోరుమని ఏడ్చేది. అయితే గుండె నిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేం భయం లేదు చెల్లాయ్ అంటూ ఊరడించేవాడు. బిడ్డల పీడ వదుల్చుకుంటే తెరపిగా ఉండవచ్చుననే ఊహతో సవతి తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పనుతూనే ఉండేది. పాపం బిడ్డలు ఆమె పెట్టే హింసని భరిస్తూనే వచ్చారు. ఒక రోజున ఆమె బిడ్డలతో, ఫలానా అడవిలో మనకు అవసరమైన మూలికలున్నాయి, వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెబుతూ ఒక మనిషిని తోడిచ్చి పంపించింది బిడ్డలకి. సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు, యుక్తిపరుడు కూడా. సవతి తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తనను దుర్గాలుని ఔషధులకని చెప్పి అడవులకు పంపటం ఒక మిష తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు. వెళ్తున్నప్పుడు వెంట వచ్చిన మనిషికి తెలియకుండా వాడు తన వద్ద ఉన్న గులకర్రాళ్లను దారి పొడుగునా వేయిస్తూ వచ్చాడు. ఒక కీకారణ్యం చేరుకున్నాక పసివాళ్ళు అలసిపోయారు. తోడు వచ్చిన మనిషి వాళ్ళతో, మీరీ చెట్టు నీడన కూర్చొని బడలిక తీర్చుకోండి, నేను పోయి ఔషధాలు పట్టుకొస్తాను అని చెప్పి వాళ్ళకు తెలియకుండా మరొక దోవన ఇంటికెళ్ళిపోయాడు. బిడ్డలకు మెలకువ వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. మరి కొంచెం సేపటికే వెన్నెల కూడా వచ్చేసింది. చెల్లెలికి ధైర్యం చెప్పి సింగన్న బయలుదేరాడు. తను పడవేస్తూ వచ్చిన గులకర్రాళ్ళు వెన్నెల వెలుగులో తలతలా మెరుస్తూ స్పష్టంగా దారి చూపించినాయి. ఆ ఆనవాళ్ళతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు. వదిలిపోయారు అనుకున్న సవతి బిడ్డలు మళ్ళీ కంటపడేసరికి మంగన్న భార్య వాళ్ళ మీద మండిపడిపోయింది. మరునాడు వాళ్లకు కాసిని గంజినీళ్లు పోసి మాడిపోయిన రొట్టెలు పడవేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపించింది. ఈ మారు రాళ్ళు తేవటానికి సింగన్నకు వ్యవధి లేక ఆ తల్లి ఇచ్చిన మాడిపోయిన రొట్టెల్ని ముక్కలు చేసి దారి పొడుగునా వేశాడు. ఈ మాట కూడా తోడు వచ్చినవాడు బిడ్డలని ఏమార్చి వెళ్ళిపోయాడు. రొట్టె ముక్కల ఆనవాళ్ళు వేశాం కదా, ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకుని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు. తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడవేసిన రొట్టె ముక్క ఒక్కటి ఆనవాళ్ళు దొరకలేదు. తినే వస్తువు కనుక ఏ పక్షులో కబలించి ఉంటాయని వాడు గ్రహించాడు. అలా పోగా పోగా మినుకు మినుకుమని మెరుస్తూ ఒక ద్వీపం వెలుగు కనపడింది. అదేదో ఊరై ఉంటుందని తలచి వాళ్ళ టైపు వెళ్ళారు. చూడగా అది ఊరు కాదు, ఒక గుడి. గుడి గోపురం నిండా జీవకళ ఉట్టిపడే రకరకాల బొమ్మలున్నాయి. సింగన్న ఊరుకోక గోపురం మీద ఉండే ఒక చెట్టు కాయ కోసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే గన గన గంటలు మోగాయి. గుడి తలుపు తెరుచుకుంది. ఒక వృద్ధురాలు లోపల నుంచి వచ్చి, రండర్రా పాపలు, మీకోసమే చూస్తున్నాను అంటూ ఎంతో ఆప్యాయతతో బిడ్డలను తీసుకుని లోపలికి తీసుకుపోయింది. కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించింది. నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టి చెక్క చేరి ఒక పక్క వేసి వాళ్ళని నిద్రపుచ్చింది. రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలోకి చేర్చి వారిని బంధించి వేసింది ఆ ముసల్ది. మరునాటి నుంచి దుర్గాలుని పాపం రాసి రంపాన పెట్టసాగింది. సవతి తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ముసల్దాని పీడ. అయితే ఇన్ని కష్టాలలోనూ ఒక్క సుగుణం ఉన్నది. ఎందుకోసమో సింగన్నను మటుకి ముసల్ది రోజు పంచభక్ష పరమాన్నాలతో మేపుతూ వచ్చింది. ఈ భక్ష్యాలన్నీ చెల్లెలే అన్నగారికి కటకటాలలో నుంచి అందించేది. ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళు. వృద్ధురాలు రోజు సాయంకాలం సింగన్న గది వద్దకు వచ్చి క్షేమం కనుక్కొని, ఏది నాయనా నీ చెయ్యి అంటూ వాని వేళ్లు తడిమి చూసేది. యుక్తిపరుడైన సింగన్న ఒక పుల్ల ముక్క చేతికి అందించేవాడు. అబ్బే ఇంకా బలవలేదే అని చెప్పి ఆమె విసుక్కొని పోయేది. ఒకరోజు ఆమె, బలవని బలవకపోని
రేపు కబలించి వేస్తాను అంటూ గొనగసాగింది. ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగు చేసింది. ఆ పొయ్యి దిగువన మనిషి పట్టేటంతటి చోటు చేసుకుంది. పొయ్యికి సరిపడా పెద్ద పెనం ఒకటి ఉంది. ఈ సందర్భాలన్నీ దుర్గాలు అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ల నుంచి మొసలిది తనను ఎందుకు మేపుతున్నదో చిటికలో పసిగట్టేశాడు వాడు. రాత్రి కాగానే ముసలది సింగన్న గదికి వచ్చి, నాయనా, ఇవాళ దేవికి నివేదన చెయ్యాలి, కాస్త పొయ్యి విసిరి పెడదు అని చెప్పింది. ఎదురుగా ఒక పీట వేసి కూర్చోమంది. అందుకు సింగన్న, అవ్వా అవ్వా, మా దేశంలో ఇటువంటి పొయ్యిలు పెనాలు మేము ఎరగం, నీవొకసారి విసిరి చూపిద్దువు అన్నాడు. ముసలిది కోపంతో హూంకరిస్తూ, ఈ పాటి పని తెలీదా వాజమ్మ, ఇదిగో ఇలా విసరాలి అంటూ పీట మీద చతికిలబడింది. వంగోని విసరబోయింది. ఆమె అలా వంగుని విసురుతూ ఉండగా సింగన్న సూటి చూసి ఆమెను లోనికి నెట్టి పొయ్యి తలుపులు రెండు బిగించేశాడు. అప్పుడు గుడిలోని గంటలన్నీ ఒక్కసారిగా గనగన మ్రోగినాయి. ఆ క్షణమందే గోపురం మీదున్న బొమ్మలన్నీ జీవంతో దిగివచ్చి సింగన్నకు నమస్కరించినాయి. అందరూ కలిసి ముసలిది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక చిత్రమైన పెట్టెగా మారిపోయింది. దానిమీద, మాయా రాక్షసిని చంపిన మహానుభావులారా, ఈ గద్దెపైన ఎక్కి కూర్చోండి, మీ కోరికలు చెప్పండి అని ఉంది. అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ, మీరే మహానుభావులు, గద్దె ఎక్కండి అంటూ సింగన్నని దుర్గాలుని పెట్టిపైనున్న కుర్చీల మీద కూర్చోపెట్టారు. ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు సింగన్న. అందరూ చూస్తూ ఉండగానే ఆ చిత్రమైన పెట్టె విమానంలాగా ఎగిరిపోయింది. బిడ్డలిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికప్పుడే దుష్టచింత గల వాళ్ళ సవతి తల్లి పెట్టకు కూడా తెలియకుండా మటుమాయమైంది. మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను చేరదీసుకొని ముద్దులాడాడు. సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు. చిత్రమైన పెట్టె కోరుకున్నదల్లా ఇస్తూ ఉండటం వల్ల మంగన్న కుటుంబం సిరి సంపదలతో తొలతూగుతూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత బివి రమణ గారు, పుదుచ్చేరి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.